హాయ్ హలో ఇదిగోండి పెళ్లి చూపులకి వెళ్ళి అక్క వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ వరకు ఉండేసి ఈవినింగ్ 4 బయలుదేరేసాము. అక్కడి నుంచి నేరుగా మా పుట్టింటికి బయలుదేరేసాము అన్నమాట. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తాము. ఎందుకంటే మా తమ్ముడు మణి అలాగే తమ్ముడు భార్య సునీత కూడా ఉన్నారు కదా, వాళ్ళని వదలాలి. అలాగే మా నాన్న కూడా చూడాలని మా హస్బెండ్ మా అలెక్స్ చాలా రోజులైంది మీ నాన్న చూసి అని చెప్పేసి వెళ్దామని మేము కూడా ఆగిపోయామన్నమాట అక్కడే. అందుకోసమని ఇప్పుడు బయలుదేరేసాము. ఇక ఊరు వెళ్తూ ఉన్నాం ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ మా అలెక్స్కి ఫోన్ వస్తే మధ్యలో దిగిపోయారు. అంటే క్రాస్ రోడ్డు ఉంటుంది కదా, వరగల క్రాస్ రోడ్డు దగ్గర మా అలెక్స్ దిగేశారన్నమాట. నేను ఇంటికి వెళ్ళి తర్వాత వస్తానులే, మళ్ళీ వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి అక్కడ దిగేశారు. అందుకే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, లేదంటే ఇరుకిరుగుండేది. ఇదిగోండి ఇక్కడ దిగేస్తున్నాడు మా అలెక్స్. అప్పటికే మేమేమో ఇదిగోండి ఇది ఆల్మోస్ట్ మా రూట్ అన్నమాట, వరగల క్రాస్ రోడ్డు. ఇదిగోండి ఫ్లాట్లు చూడు ఎలా ఉన్నాయో. అదే రోజు జగన్ ప్రోగ్రాము సీఎం గారి ప్రోగ్రామ్ అన్నమాట. అదే రోజు కనుపూర్ లాస్ట్ డే అండి, కనుపూర్ జాతర లాస్ట్ డే అన్నమాట. మా ఊరు మీదుగానే వెళ్ళాలి కనుపూర్ జాతరకి. ఇక్కడేమో ఒక కారు యాక్సిడెంట్ కూడా అయిందండి, కారు పల్టీ కొట్టేసింది అన్నమాట. కారు అదే ఊరే ఏంద్రా మనుషులకి ఏమన్నా అయింది ఏంద్రా? ఇదిగోండి ఇక్కడికి వచ్చేసామండి. నేరుగా ముందుగా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇల్లు రోడ్డు పక్కనే, అంటే బస్ ఎక్కే కాడే అన్నమాట. తమ్ముడు వాళ్ళదేమో ఇంకొంచెం ముందుకెళ్ళాలి. కొంచెం ముందుకెళ్ళి ఒక 5 నిమిషాల డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఒక 5-7 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. సరే ముందుగా వాళ్ళని అక్కడ దించేసి తర్వాత వద్దామని చెప్పేసి ఇదిగోండి ఇంటికి వచ్చేసాము తమ్ముడు వాళ్ళ ఇంటికి. మా ఇల్లు కన్నానా బాగలేదు ఎవరు చెప్పారా? అమ్మో చెమ్మ ఇదిగో పూలు భలే ఉన్నాయి. ఈ పూలు మనం ఇంతకు ముందు పిచ్చి పూలు అనుకునేవాళ్ళం కదా అప్పుడు. ఇప్పుడు అంతలే షోగా బాగా ఎక్కడ పెట్టినా. చోయ్ హాయ్ చీపురు కట్టెత్తుకోనాను. ఇటు తిరిగా ఇప్పుడా తిరుగు దా. తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఇంతకు ముందు కూడా వంకాయ చెట్లు, అంటే బ్లూ కలర్ వంకాయ చెట్లు భలే ఉండేటివండి. ఇప్పుడు వంకాయ చెట్లు లేవు కానీ టమోటా చెట్లు ఉన్నాయి, అంటే హైబ్రిడ్ చెట్లు, అలాగే నాటు టమోటాలు చెట్లు ఉన్నాయి. 2 రకాల టమోటాలు, అలాగే పూల మొక్కలు, మల్లెపూలు చెట్టు కూడా మంచిగా ఉంది, బాగా కాస్తుంది. మల్లెపూలు కూడా వస్తున్నాయి అన్నమాట మంచిగా. మల్లెపూలు వీడియో తీయడానికి ఇవ్వండి. మల్లెపూలు భలే ఉన్నాయండి. పుచ్చకాయలు ఏంద్రా? మొక్కలు అయితే చాలానే ఉన్నాయండి, ఇంటి చుట్టూ మొక్కలే. అలాగే ఇంటి బయట కూడా కొంచెం ముందుకు వస్తే అటుపక్క కూడా అంటే బయట అవుట్ సైడ్ కూడా కొంచెం గడ్డి వాములాగా వేసింది, అక్కడ కూడా మొక్కలు చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట. ఇంటి చుట్టూ మొక్కలు బాగున్నాయి. అప్పటికి కొంచెం పోయి ఉన్నాయి కానీ ఎండలకి రకరకాల మొక్కలు కూడా ఉన్నాయి, అటుపక్క కూడా ఉన్నాయి పూల మొక్కలు. అలాగే వంకాయ చెట్లు అన్నాను కదా, వంకాయ చెట్లు అటుపక్క ఉన్నాయండి. ఇక్కడ మా పిన్ని అడుగుతుంది, రానాయన చాలా రోజులకు వచ్చేవేనని. అవును మా అని చెప్తున్నాను అన్నమాట. ఇదిగో ఇంట్లోకి వెళ్ళగానే ఇదిగో మా అమ్మ నాకు నీళ్ళు ఇస్తుంది, హేమామృత అండి, అమృత దాని పేరు. ఇదిగో ఇక్కడ డెకరేషన్ లాగా ఇలా ఉర్లి అంటారు కదా, ఇలా డెకరేషన్ చేస్తున్నారన్నమాట. ఇలా ఫ్లవర్స్ వేసి ఒక పాత్ర నీళ్లు పోసి పెట్టుంది, బాగా చూడ్డానికి బాగుంటుంది కదా. అలా అంటే ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి, అందులోనే ఆ పాత్రలో నీళ్లు పోసేసి అలా డెకరేషన్ లాగా చేసేసింది. ఇదిగో ఇక్కడ అమృత అందరికీ థమ్సప్లు పంచుతుందండి, థమ్సప్లు పోస్తుంది. ఇదిగోండి కొడుకు, మా తమ్ముడు కొడుకు, వీడు అల్లుడు మనోభిరామ్ అన్నమాట వాడి పేరు. ఇదేమో హేమామృత, అమృత అంటాము, పూర్తి నేమేమో హేమామృత అన్నమాట. అదేమో ఇంటర్ ఫస్ట్ ఇయర్, వాడేమో ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఇద్దరు పాస్ అయ్యారు, మొన్న రిజల్ట్ వచ్చాయి కదా, ఇద్దరు పాస్ అయిపోయినారన్నమాట. బాగా రాశాడు. ప్రిపేర్ అవుతున్నా ఎంసెట్ కోచింగ్కి. అమ్మో ఇట్రా చెయ్యి దా.
అక్కడ పెళ్లి చూపుల్లో ఫుల్గా తినొచ్చామా, పెళ్లి చూపులు ఇంట్లో తిన్నామా, అలాగే మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా తిన్నారా అన్నమో మళ్ళీ ఇక్కడ మొదలు పెట్టారన్నమాట. ఇక్కడ రాగానే మళ్ళీ కూల్ డ్రింక్స్తో స్టార్ట్ చేశారు. కూల్ డ్రింక్స్ అలాగే పఫ్ఫలు, ఎగ్ పఫ్ఫలు, ఇదిగోండి సమోసాలు అవన్నీ నేనైతే తినలేదండి. ఎందుకంటే నాకు మళ్ళీ నేను నైట్ ఇప్పుడు తిన్నాను అనుకోండి, ఇక రాత్రికి కొద్దిగా కూడా తినలేను. మళ్ళీ రాత్రికి ఇప్పుడు తినకుండా రాత్రికి ఏదైనా తింటే నాకు నిద్ర వస్తున్నట్టుగా మంచిగా అనిపిస్తుంది, అంటే నిద్రపోయేదానికి మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు తినేసాను అనుకోండి మళ్ళీ రాత్రికి తినలేను, మళ్ళీ అర్ధరాత్రి ఆకలి అనిపిస్తుందేమోనని చెప్పేసి నాకు వద్దమ్మా అని చెప్పేసి నేను అస్సలు తీసుకోలేదు. టీ మాత్రం తీసుకున్నానండి, టీ పెట్టింది, టీ తాగాను అంతే. సమోసాలు అలాగే యాపిళ్ళు ఇంకా ఏందో పెడుతున్నారు తినేదానికి, నాకు వద్దని చెప్పేసాను. నాకు ఇక్కడ కనిపిస్తలా ఎన్నుంటారు చెరొకటి తినమ్మా తిను, కొంచెం కారంగా ఉంది, తినకపోతే తినండి బాగుంది. చాలు కానీ కాగింది, ఇందాక నుంచి కాగుతుందా అయిపోయిలా, ఇంకెందుకు మళ్ళా, చాలే ఇంకిపోతాయేమో. నేను అన్నట్టు ఆ టీ ఇంక పెట్టేసిందండి. ఆ పిల్ల పొయ్యి దగ్గరే ఉండి ఇంకు పోయేలా ఎగరబెట్టేసింది అనమాట. అవి 2 గ్లాసులే వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ ప్యాకెట్ తెచ్చి మళ్ళీ పాలు పోసి మళ్ళీ కాగబెట్టినట్టుంది అందరికీ. అందుకే ఇక్కడ నా గ్లాసులో కూడా కొంచెం తక్కువ ఉన్నాయన్నమాట. చిన్న గ్లాసులకి 2 గ్లాసులకే వచ్చాయి అన్నమాట అవి. పైకెత్తి సుచిత్ర కనిపిస్తుంది. ఇక ఇక్కడేమో పుట్టింటి నుంచి అంటే వాళ్ళ అమ్మ అంటే మా అత్త అన్నమాట చేపల పులుసు అలాగే స్వీట్స్ అవేదో పంపించింది. అంటే పెళ్లి చూపులకి వెళ్ళాం అదే అందరు బంధువులే కాబట్టి అందరు తెచ్చుంటారు కాబట్టి కొన్ని స్వీట్లు, సో ఆ స్వీట్ బాక్స్ కూడా కొన్ని పెట్టినట్టుంది. ఆ చేపల పులుసు అంటే అప్పుడే ఉడుకుతూ ఉందంట, సగం ఉడికిపోయింది అని చెప్పి మేము వచ్చేస్తున్నామని చెప్పి బాక్స్లో పోసి ఇచ్చేసింది. కానీ అది ఆల్రెడీ ఉడికిపోయిందండి, చేపలు కూడా ఉడికిపోయి కానీ కొద్దిగా నీళ్ళు ఉందేమోనని చెప్పి ఓపెన్ చేస్తుంది. చేపల పులుసుని ఓపెన్ చేస్తుంటే అక్కడ ఉన్న అందరూ మంచి స్మెల్ వస్తుంది అంటున్నారనమాట. మా సతీష్ వాళ్ళంతా ఆ స్మెల్ రాదుకా మేము చేస్తే ఎప్పుడు అని అంటున్నాడు వాడు. పెద్దవాళ్ళు చేస్తే అది ఒక మ్యాజిక్ ఉంటుంది లేరా, వాళ్ళ చేతిలో మంచి స్మెల్ వస్తాయి. అందులోనూ ఆ చేపలు కూడా మంచి కొన్ని చేపలను బట్టి కూడా స్మెల్ మంచిగా వస్తాయి. వాళ్ళు చేతిలోనే వాళ్ళు ఏం వేసినా ఏం వేయకపోయినా అంటే మనం వేసిందే వాళ్ళు వేస్తారు కాదు వాళ్ళు వేసిందే మనం వేస్తాము, అయినా మనకు రాని టేస్ట్ వాళ్ళకి వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళ చేతి వాటం అది అలా ఉంటుంది, పెద్దవాళ్ళ చేతి వాటము. సో అలా మంచి స్మెల్ వస్తుందని చెప్తుంటే సరే ఇక ఉండండి 2 దోశలు వేస్తాను అని చెప్పి 2 దోశలు వేసిందనమాట. మా సతీష్ తిన్నాడు 2 దోశలు, మా సుచిత్ర మా సతీష్ గానేమో తిన్నారనుకుంటా. ఆ కూర ఆయిల్గా మంచి రెడ్ కలర్లో పైనే చూడండి ఆవకాయ లాగుంది కదా చూడడానికి, అలా టెంప్ట్ అయిపోయిందన్నమాట వాళ్ళకి. మంచి స్మెల్ అని అందరూ ఆడుతున్నారన్నమాట. అసలు అవి బాగా ఉడికిపోయిందండి. చేపలు కూడా మంచి మరీ చిన్నవి కాదు మరీ పెద్దవి కాదు, మంచి ఏదో చేపలు అంటలా పక్కి చేపలు లాంటివి అన్నమాట, బాగున్నాయి. అసలు మితంగా ఉంది చేప ఉడికిపోయి. అసలు మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించాల్సింది కదా అమ్మాయి, మళ్ళీ వాటరీ పులుసు కొద్దిగా నీళ్ళుగా ఉందని చెప్పి మళ్ళీ పొయ్యి మీద పెట్టింది. అసలు అది పొయ్యి మీద పెట్టబడలేదు, బాగుంది చూడడానికి. కానీ మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించేసామనుకోండి ఆ చేప అంతా ఇరిగిపోద్ది అన్నమాట. చూడండి బాగుంది కదా చూడడానికి. సో ఇక మొత్తానికి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించి అది కొద్దిసేపు దోశలు వేసిందనమాట. ఆ దోశలు తినేసి ఇక బయలుదేరేసాము. 2 దోశలు తినేసి, నేను కాదులేండి మా సుచిత్ర మా సతీష్ వాళ్ళు తిన్నారు, నేనైతే తినలేదు. చెప్పాను కదా నేను తినలేను, నా పొట్ట పని నాకు. అందులోనూ నేను అసలు దోశలలో చేపల పులుసు అసలు వేసుకొని తినలేనండి. నాకు చేపల పులుసులో మసాలా కర్రీ అయినా దోశలలో మసాలా కర్రీ అయినా వేసుకొని తింటాను, కానీ చేపలు అంటే పులుసులాగా ఉండేటివి పులుసువి
పుల్లగా ఉండేటివి అసలు తినలేనన్నమాట. అదేందో నేను అసలు తిన్నాను. అందులోనూ నాకు తినాలనిపించలేదు. చేపన్నా తినక అన్నారు. చేప కూడా వద్దు. కానీ ఇప్పుడు చూస్తుంటే భలే ఉన్నాయండి. ఆ చేపలు తినాలనిపిస్తుంది. చేప మంచిగా ఉంది కదా, చేప చూడడానికి భలే ఉంది. వంట రూమ్ గలీజ్గా ఉంటుంది అట్టని ఎప్పుడు నీట్గా పెట్టుకుంటామా ఏంటి? దోశలు కూడా వేసింది బాగుంది. గలీజ్గా ఏంద్రా మీరు ఇక దోశలు తినేసి ఇక తమ్ముడు వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరాము. ఆల్రెడీ మా అలెక్స్ అక్కడ దిగేశాడు. రోడ్లో వచ్చేటప్పుడు ఎవరో ఫోన్ చేస్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాడని చెప్పాను కదా. పని చూసుకొని ఆల్రెడీ ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాడు మా అలెక్స్. ఫోన్ చేశాడు అన్నమాట. మేము ఇక్కడే ఉన్నాంలే, అక్కడే ఉండు, నువ్వు వస్తావు అని చెప్పి చెప్తున్నాను. ఇక మా అలెక్స్ కూడా వచ్చేస్తున్నాడు. సరే ఇక్కడ మేము బాయ్ చెప్పేసి ఇక బయలుదేరేస్తున్నాము ఇంటికి, మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక్కడ ఆల్మోస్ట్ సన్సెట్ అవుతూ ఉందన్నమాట. ఇక్కడ దారిలోనే గుడి ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ బాగుంటుంది. అంటే కొత్తదిగా ఎప్పుడో 2-3 సంవత్సరాలు అయిందో ఏమో, అప్పుడు లేదన్నమాట. 4-5 సంవత్సరాలు అయి ఉంటుందో లేదంటే ఏమో తెలియదు, కానీ గుడి బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీయాలి. ఇక ఇదిగో వచ్చేసాము మా ఇంటికి. మా అలెక్స్ మా నాన్న ఇదిగోండి మాట్లాడుకుంటూ ఉన్నారు వచ్చేసి, మామ అల్లుళ్ళు. ఇక్కడ ఈ మధ్య మా నాన్న చాలా డల్ అయిపోయాడు కదా, హెల్త్ బాగోలేకుండా వచ్చింది. ఇప్పుడు దిగులు పడుతున్నాడండి. అదే మనుషులు ఎవరైనా పోయినారనుకోండి హుషారుగా ఉంటుందన్నమాట. వాళ్ళకు కూడా ఆ దిగులంతా ఎటో వెళ్ళిపోతుందన్నమాట. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎవరైనా పోయినప్పుడు, మనుషులు పోయినప్పుడు. ఇంతకు ముందుకు అలా లేదు. ఆయనకి ఎప్పుడంటే హెల్త్ బాగోలేకుండా వచ్చిందో అప్పుడు మరీ డీలా పడిపోయాడు అనమాట. ఇప్పుడు ఎవరైనా వెళ్తే చాలు ఆనందంతో ఫీల్ అయిపోతున్నారు. ఇక్కడేమో వాళ్ళ అల్లుడు అంటే మా అలెక్స్ మా నాన్నకి గానేమో ఈ షుగర్కి బిస్కెట్లు అలాగే చిప్స్ తెచ్చినట్టున్నాడు. ఇదిగోండి స్టవ్ వాళ్ళ మనవరాలు కొత్తది తెచ్చిచ్చిందంట పోయిన దానికి. ఇది ఇప్పుడే బిగిచేసాడు అనమాట మా సతీష్. మొదటిసారి పాలు బొంగిచ్చేయమంటుంది మా అమ్మ. అంటే ఇప్పుడే పెట్టావన్నమాట, అందుకోసం దీనిపైన ఇది ముందుకిట్టని. ఇక్కడ మా అమ్మ వాళ్ళ స్టవ్ ఏదో పాడైతే వాళ్ళ మనమరాలు ఆన్లైన్లో బుక్ చేసిందట. ఇది ఇంతకు ముందే వచ్చిందట, ఇంతకు ముందే తెచ్చిపెట్టిందంట, చాలా రోజులైందట. ఇక మేము వెళ్ళే లోపల ఆ రోజు బిగించేశాడు మా సతీష్. ఇక మా అమ్మ ఏమో పాలు బొంగి చేయమంటుంది. కొత్త స్టవ్ కదా, పాలు బొంగి చేయను ఆయన అంటుంది. సో అలా అనుకోకుండా ఆ రోజు కొత్త స్టవ్ మీద పుట్టింట్లో నేనే పాలు బొంగి చేశాను అన్నమాట. ఇక ఇక్కడ బయలుదేరేసామండి. ఏమండి ఆ రోజు 2 యాక్సిడెంట్లు అండి. వెళ్ళేటప్పుడు కారు పల్టీ పడిపోయి ఉండింది కదా, కారులో వాళ్ళకి ఏమీ కాలేదంటండి. చిన్న దెబ్బ ఏమో తగిలిందంట ఒక అతనికి, అంతే. 2-3 ఉన్నారంట, వాళ్ళంతా సేఫేనంట. కానీ వచ్చేటప్పుడు బైక్ యాక్సిడెంట్ అండి. మళ్ళీ పొద్దుపోయి ఆ బైక్లో అతను అయితే అక్కడికక్కడికి చనిపోయాడంట ఒక ఆయన. ఇంకొక ఆయనకి ఏమో కోమాలో దెబ్బలంట, ఆయన హాస్పిటల్లో చేర్పించేస్తున్నాడు. ఆ చనిపోయిన అతను కూడా అక్కడే ఉన్నాడండి. నేనైతే వీడియో తీయలేదు. ఆ రోజు కనుపూర్ జాతర అండి. ఇంటి నుంచి ఆనందంగా బయలుదేరుంటారు, ఆనందంగా బయలుదేరి అలా అయ్యారన్నమాట. సో అసలు ఆ దారి మంచిగా ఉండదండి. ఎందుకంటే ఇసుక లారీలు ఎక్కువ అన్నమాట. దారి అంతా పొయ్యి ఉంటుంది. అందులోనూ కొంచెము పక్కన సైడ్కి అసలు పోకూడదు. అలా తాగేసి డ్రైవ్ చేయడం వల్ల అలా ఇంటి నుంచి ఆనందంగా జాతరకని బయలుదేరి అలా యాక్సిడెంట్ పాలయ్యారు కదా. అసలు చిన్నగా డ్రైవ్ చేయాలండి. అసలు వచ్చేటప్పుడు అయితే ఆ ఇన్సిడెంట్ తలుచుకొని మనసు అంతా ఖరాబ్ అయిపోయిందండి. అదొకలాగా అయిపోయింది. మరి తాగేసి డ్రైవ్ చేశారో తాగకుండా డ్రైవ్ చేశారో తెలియదు, కానీ అలా జరిగిపోయింది. అందులో పొద్దుపోయి. ఇదేనండి ఈ రోజుటి వీడియో. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.